రమ్మని కాదని నన్ను ఆ ఇంటికి తీసుకెళ్లినందుకు అమ్మకి నాన్నకు గొడవైంది. దిస్ ఇస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకోసారి నీ కొడుకు వల్ల మా ఇంట్లో ఏ డిస్టర్బెన్స్ రాకూడదు. వచ్చిందంటే ఊరుకునేది లేదు. జాగ్రత్త. ఏంటి తెగ ఆలోచిస్తున్నావు? ఆ జీకే గాడిని ఏం చేయాలనా? వాడి గురించి నేనెందుకు ఆలోచించాలి? ఆఫ్టర్ ఆల్ గాడు వాడు అసలు నాకు పోటీనే కాదు. వాడి గురించి నేను ఆలోచించేదేంటి? చా సంజయ్, అంతరాత్మతో అబద్ధం చెప్పకూడదు. జీకే గాడంటే నీకెక్కడో భయం ఉంది. అది లేదని చెప్పద్దు. ఆడు పోలీస్ కాకముందే రౌడీ రాస్కెల్. ఇదంత ఈజీ మ్యాటర్ కాదు. అందుకే డాడీని రెచ్చగొట్టాను. ఇదివరకు మీద కంటే డాడీకి నేనంటే ప్రేమ పెరిగింది. నిజం తెలిస్తే ఆయన నిన్ను అరెస్ట్ చేయించి మరీ లోపలేస్తారు. నిజం తెలియాలి కదా. ఉషా చెప్తుంది. విడాకులు రాగానే వెంటనే ఉషా నిజం చెప్పే అవకాశం ఉంది. చెప్పేదైతే ఇప్పుడో చెప్తుంది. ఇంతవరకు చెప్పలేదు కదా. అంటే ఎవరూ నమ్మరైన భయం తనకుంది. విడాకుల తర్వాత మాత్రం తను చెప్పాలి కదా. చెప్పినా మా అమ్మ నమ్మదు, కానీ మీ నాన్న నమ్ముతాడు. నిజం నిరూపించడానికి సంధ్య దొరికినా దొరక్కపోయినా బద్రిగాడి సాక్ష్యం ఒక్కటి చాలు. పూర్తిగా నమ్ముతాడు. విడాకులిస్తే మరో పెళ్లి చేసుకుని హాయిగా ఉండొచ్చని నువ్వు ఆలోచిస్తున్నావు. విడాకులు వచ్చాయంటే మ్యాటర్ మొత్తం మీ నాన్నకి తెలిసిపోతుందని నేను ఆలోచిస్తున్నాను. మా డాడీ ఏమంత గుడ్డిగా నమ్మరే. మీ డాడీకి నువ్వంటే బాగా తెలుసు. నమ్మే ఛాన్స్ ఉంది. అంటే ఇప్పుడు నేనేం చేయాలి? ఉషా నోరు నొక్కాలి. చూసావుగా, వాళ్ళ అమ్మనే మార్చేసింది. విడాకులు రాగానే బెదిరిపోతుందనుకున్న మీ అత్త అటు మీ మావని ఇటు మీ డాడీని లెక్క చేయకుండా మాట్లాడింది. తనే మారగాలేంది, మీ డాడీ మారిపోరా? చూడు సంజయ్, బాగా ఆలోచించు. నిజమే, మారతాడు, నమ్మేస్తాడు. సంధ్యకి నేను అన్యాయం చేశానని తెలిస్తే అమ్మో, అందరూ నన్ను పురుగును చూసినట్టు చూస్తారు. అందుకే చెప్తున్నాను, ముందా ఉష నోరు మోయించు. రేపు సంధ్య కనిపించినా సరే DNA టెస్టులు చేయించకుండా ఉషే ఆపేలా చేయాలి. అదెలా కుదురుతుంది? ఆలోచిస్తే ఏమైనా కుదురుతుంది. బాగా థింక్ చేయి. సంధ్య దొరికేలోగా ఉషని తల్లించేయి. ఆడపిల్ల తల్లయిందంటే ఆటోమేటిక్గా స్వార్థం వస్తుంది. అప్పుడు సంధ్య ఏంటి, ఎవ్వరొచ్చినా పక్కకి నెడుతుంది. ఇటు నీ వాళ్ల ముందు నీ పరువు నిలబడుతుంది, అటు సంధ్య తలనొప్పి లేకుండా ఉంటుంది. ఏది బెటరో బాగా ఆలోచించు. ఉషని నా దారికి తెచ్చుకుంటేనే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఆ సంధ్య వచ్చినా ఏం చేయలేదు. సార్, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎక్కడైనా కనిపిస్తే చెప్పండి సార్. ఈవిడ అమ్మాయా? ఈవిడ అమ్మాయి అయితే
మరి ఈ అమ్మాయి ఎవరు? ఆంటీ. సార్ సరిగా చూసి ఈ అమ్మాయి ఎక్కడుందో చెప్పండి సార్. నువ్వే సరిగ్గా చూసి ఈ అమ్మాయి ఎక్కడుందో చెప్పు. ఈవిడెవరు సార్? మా ఆవిడ. మీ ఆవిడ? మరి మీ ఆవిడికి మతి స్థిమితం ఉందా? బానే ఉంది. బాగానే ఉందా? అయితే తప్పిపోయి ఉండవు సార్. మరే లేచిపోయి ఉంటుంది. మామూలుగా అడిగినా కొడుతున్నారు, కోపంగా అడిగినా కొడుతున్నారు, మర్యాదగా అడిగినా కొడుతున్నారు. అమ్మా గౌరీ, చంపేస్తున్నావు కదమ్మా. ధర్మం చేయండమ్మా తల్లి. అమ్మా అమ్మా ధర్మం చేయండమ్మా. అమ్మా అమ్మా ధర్మం చేయమ్మా. అమ్మా అమ్మా ధర్మం చేయమ్మా. అమ్మా 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 ధర్మం చేయండమ్మా. అమ్మా అమ్మా తల్లి పాప ధర్మం చేయమ్మా. అమ్మా అమ్మా ధర్మం చేయండి. అయ్యా అయ్యా అయ్యా. అమ్మా అమ్మా పాప ధర్మం చేయ పాప. ధర్మం చేయమ్మా. తల్లి అమ్మా ధర్మం చేయండమ్మా. అయ్యా అయ్యా ధర్మం. అమ్మా ధర్మం చేయండమ్మా. పుణ్యం ఉంటుంది అయ్యమ్మా, ధర్మం చేయమ్మా. అయ్యా ధర్మం చేయండి అయ్యా. మా తల్లి సచ్చినోడా, అడుక్కునే వాళ్ళ దగ్గర దొంగతనం చేస్తావురా? డబ్బులు పడే సచ్చినోడా. అమ్మా లే, అమ్మా లేమ్మా. ఇదిగో నిన్నే, ఇదిగో నిన్నే అమ్మా, లే. డబ్బులు తీసుకెళ్తుంటే ఏం చేస్తున్నావు? ఆ డబ్బులు నీయే, తీసుకో. డబ్బులా? ఎందుకు? అయ్యో ఎందుకేంటమ్మా, నీ మీద జాలిపడి నలుగురు వేసిన దానమది. అవి నీవే, తీసుకో. నాకొద్దు. అయ్యయ్యో, మరీ పిచ్చి పిల్లలా ఉందే. లేమ్మా లే, లే. నాకు ఆకలిగా ఉంది. ఆకలేస్తుందా? ఆకలిని ఇలా పడుకుంటే ఎలాగమ్మా? ఎవరు అన్నం పెడతారు? నా దగ్గర అన్నం ఉంది, తింటావా? తింటా. తింటావా? సరే సరే, అలాగే. ముందు డబ్బులు తీసుకో. ఇవి నీవే, తీసుకో. నాకొద్దు. అయ్యో అదేంటమ్మా, ఇంత అమాయకురాలువేంటమ్మా? సరేరా, అన్నం తిందు. అసలెవరమ్మా నువ్వు? ఎందుకిలా వచ్చావు? ఇంత చిన్న వయసులో ఈ కష్టమేంటమ్మా నీకు? ఇదిగో ఈ ముద్ద తిను.
ఎంత పిచ్చిదానివే తల్లి. ఆకలన్నావు, అన్నం పెట్టేలోగా నిద్రపోయావు. అయ్యయ్యో, జ్వరం వచ్చినట్టుందే. రే శ్రీధర్, అనవసరంగా నీ ఫోటో క్రియేట్ చేసి నా జుట్టు నీ చేతికి అందించుకున్నా కదరా. ఇప్పటికే సంధ్యని వెతకడం పెద్ద తలనొప్పి అనుకుంటే నీ తలనొప్పి వదిలించుకోవడం పెద్ద కష్టం అవుతుంది. ₹1,00,00,000 కావాలా? ఎక్కడి నుంచి తెచ్చేవాళ్ళరా నీకు? సంజయ్ గారు ఉన్నారా? లోపలున్నారు, వెళ్ళండి. నమస్తే సార్. కూర్చో. ఏం శంకర్ ఇలా వచ్చావు? సంధ్య కనిపించిందా? సంధ్య ఎవరు సార్? అదే అదే సంధ్య అంటే మీ ఇంట్లో ఉన్న గౌరీనే. దాని పేరు సంధ్యనా? గౌరీ కదా. ఇంతకీ ఆ విషయం మీకెలా తెలుసు? చెప్పా కదా, తను నాకు బాగా కావాల్సిన మనిషి అని. అసలు ఆ రోజే హాస్పిటల్లో తను చూసుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. జస్ట్ మిస్ అయింది. తనని కిడ్నాప్ చేసిన రౌడీలు ఎవరో ఇంకా తెలియలేదు సార్. అంతకు ముందు కూడా వాళ్ళని ఎక్కడా చూడలేదు. వాళ్ళ గురించి పోలీస్ కంప్లైంట్ ఇద్దామనే మీ దగ్గరికి వచ్చాను. వద్దు, ఇస్తే మొత్తం తెలిసిపోతుంది. ఏం తెలిసిపోతుంది సార్? ఎలా చెప్పాలి వీడికి? నీకో నిజం చెప్పాలి శంకర్. ఎవరికి చెప్పనని మాట ఇవ్వు. చెప్పండి సార్. నేను ఎవరికి ఏం చెప్పను సార్. మాట అంటే మాటే. అయితే విను. ఆ సంధ్య ఎవరో కాదు, నా మరదలు. మమ్మల్ని కాదని ఇదిగో ఈ యదవని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. ఆ తర్వాత తెలిసింది వాడు మోసగాడని. తనని ప్రెగ్నెంట్ చేసి వదిలేశాడు. పైగా సంధ్యకి పిచ్చి కూడా ఎక్కిందని తెలిసింది. ఈ పరిస్థితిలో ఈ నిజం మా ఇంట్లో ఎవరికి చెప్పలేకపోయాను. అందుకే నువ్వు సంధ్య గురించి చెప్పగానే అంత రియాక్ట్ అయ్యాను. సార్, వీడెవరూ కాదు సార్, నా సొంత అన్న.
నిజమా? అవును సార్, వీడికి మొదటి నుంచి డబ్బు పిచ్చి, దొంగతనాలు చేసి పరువు తీస్తున్నాడు, ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాను. వీడే ఈ పని చేసింది. అన్నీ ఇలా కలిసి వస్తున్నాయంట్రా బాబు. శంకర్, వీడు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. వీడి గురించి మా ఇంట్లో చెప్పలేను, ఎందుకంటే నా మరదలకు అన్యాయం జరిగిందని తెలిస్తే ఇంట్లో తట్టుకోలేరు. ఆ విషయం తెలిసి వీడి ఇంట్లో చెప్తాను, లేదంటే నా ₹1,00,00,000 ఇవ్వమని వేధిస్తున్నాడు. మీరెందుకు సార్ డబ్బులు ఇవ్వాలి? మీ మరదలకి అన్యాయం చేసింది చాలక ఇలా కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాడా? సార్, వాడికి ₹1 కూడా ఇవ్వకండి. ఇవ్వకపోతే ఎలా మా ఇంట్లో చెప్తాడు? ఒకవైపు సంధ్య దొరకలేదు, వీడి నిజం చెప్తే మా ఇంట్లో అందరూ సూసైడ్ చేసుకుని చచ్చిపోతారు. సార్, వాడి సంగతి నేను చూసుకుంటాను. ఈసారి డబ్బుల కోసం ఫోన్ చేస్తే నాకు చెప్పండి. మీరు డబ్బులు ఇచ్చే ముందు నాకు ఒక్క ఫోన్ చేయండి, నేను చూసుకుంటాను. అలాగే శంకర్, దీనికంటే ముందా సంధ్యని వెతికి పట్టుకో. ఆ రౌడీల గురించి మర్చిపో. పరువు పోకుండా తన ఇంటికి తీసుకువెళ్ళాలి. అలాగే సార్, ఇక మీకెందుకు ఇవన్నీ? మీరు ప్రశాంతంగా ఉండండి. సంధ్యను నేను వెతుకుతాను. వస్తాను సార్. సంధ్య, ఇక దొరికిపోయావే. ఒకే దెబ్బకి 2 పిట్టలు. అటు సంధ్య, ఇటు వీడు. అయ్యో, ఏమైందిరా బావా? వీడు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఒకవైపు సంధ్య దొరకలేదు, వీడి నిజం చెప్తే మా ఇంట్లో అందరూ సూసైడ్ చేసుకుని చచ్చిపోతారు. అసలు ఏమైంది బావా? ఆ సంజయ్ బాబు గారు ఏమన్నారు? ఆ రౌడీల గురించి కంప్లైంట్ ఇస్తాన్నారా? ఏంట్రా ఇచ్చేది? కంప్లైంట్ ఇస్తే ఎవరి మీద ఇవ్వాలో తెలుసా? ఇదిగో ఈవిడ గారు ముద్దులు కొడుకు శ్రీధర్ మీద. శ్రీధరా, వాడేం చేశాడ్రా? ఏం చేశాడా? చేసిందంతా వాడే. నీకు విషయం తెలుసా? ఆ సంధ్యను తల్లించేసింది కూడా వాడే. సంధ్య? సంధ్య ఎవరు బావా? మన ఇంట్లో ఉన్న గౌరీ అసలు పేరే సంధ్య. ఏంటి? తన పేరు సంధ్య. తనని తల్లిని చేసింది మీ అన్న. వాడిని ఇంకోసారి అన్నా అన్నావంటే ఊరుకోను. నీకు మొదటి నుంచి చెప్తానే ఉన్నాను, వాడిని కొంపకి రానివ్వద్దని. వాడంత నీచుడు చూడు. అసలు సంధ్య ఎవరు తెలుసా? స్వయాన సంజయ్ బాబు గారికి మరదలవుతుందంట. అవునా? మరి వీడికిలా పరిచయం అయిందిరా? ఏం చేశాడో ఏంటో. వీడి డబ్బు కోసం ఎంత దరిద్రానికైనా దిగుతాడు కదా. కావాలని ఆ సంధ్య లొంగ తీసుకొని పిచ్చిదాన్ని చేశాడు. ఇప్పుడు ₹1,00,00,000 ఇవ్వమని సంజయ్ బాబు గారిని బెదిరిస్తున్నాడంట. ₹1,00,00,000? అయ్యో బాబోయ్,
ఇచ్చినా లెక్క పెట్టుకోవడానికి 3 రోజులు పడుతుంది. అయినా ఎందుకు ఇవ్వాలి బావా కోటి? ఏముంది, తలించేసిన విషయం వాళ్ళ ఇంట్లో తెలియదంట. అది చెప్తానని బెదిరిస్తున్నాడంట. అసలు ఎలా కన్నావమ్మా వాణ్ణి? అందరిలాగే కన్నాన్రా, కానీ అందరిలాగా పెంచలేకపోయాను. అందుకే వాడలా తయారయ్యాడు. ఇంతకాలం మన ఇంట్లో ఉంది, మన ఇంటి కోడలా ఆ కడుపులో పెరుగుతుంది మన ఇంటి బిడ్డ. ఆ విషయం తెలియక ఆ పిచ్చి పిల్లని దూరం చేసుకున్నాం కదరా. అమ్మా, ఇంకోసారి సంధ్యన మరింటి కోడలన్నా, ఆ కడుపులో ఉన్నది మరింటి బిడ్డ అన్నా ఊరుకునేది లేదు. అసలు తనకేం కర్మమ్మా ఇలాంటి ఇంటికి కోడలుగా రావడానికి? సంధ్య దొరికితే వాడి చేసిన పాపాలని కడిగేయించి వాళ్ళ ఇంట్లో చెప్తాను. అలా అనుకురా, కనీసం బిడ్డ పుట్టాకైనా వాళ్ళ మార్పు వస్తుందేమో. మార్పు రావాల్సింది వాళ్ళలో కాదు, నీలో. ముందు వాడు కనిపించాలి, అప్పుడు చెప్తా వాడి పని.